అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్టిస్టుల విషయానికి వచ్చినట్టయితే మీరు జర్నీలో చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్న టైము లెజెండ్స్ చేశారు. దాని తర్వాత యాక్టింగ్ కూడా మారుతూ వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ వేరు. ఇవన్నీ కూడా మీరు చూస్తూ వస్తున్నారు. ఆర్టిస్టులో మార్పు గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకున్నాం, సినిమాకి మారుతూ వచ్చిందని చెప్పేసి. ఆర్టిస్టులు నటన పరంగా నటన కూడా మారుతూ వచ్చింది, డైరెక్టర్లు మారుతూ వచ్చారు. ఇది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎస్, అవునండి. అది ఒక్కళ్ళొక స్టైల్ అండి. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన క్యారెక్టరు ఆయన కరెక్ట్గా నప్పుతుంది, అంతేనా? అవును. రజనీకాంత్ చేస్తే అలా నప్పుతుంది, ఎస్. కమల్ హాసన్ ఇలా నప్పుతుంది. అన్ని క్యారెక్టర్లు ఇప్పుడు చిరంజీవి గారు ఎన్నో రకాల వేషాలు వేశారు. అవును. చిరంజీవి గారు ఇందాక మనం బైపాస్ చేసి వచ్చేసాం చిరంజీవి గారి గురించి మాట్లాడకుండా. చిరంజీవి గారు సినిమాకి చేశారు, మంచి పల్లకి కొన్ని కొంత పాటు చేశారు. అప్పటికే తర్వాత మళ్ళీ మగమహారాజు చేసినట్టున్నారు కదా. అవును. ఎస్. అసలు చిరంజీవి గారిని మీరు ఎప్పుడు అప్పుడు చూడటమేనా, మీరు ఏమన్నా కెరీర్లో బిగినింగ్ అండి? దాని ఇంకా ఇన్స్టిట్యూట్లో ఫిలిం ఛాంబర్ వాళ్ళు యాక్టింగ్ ఇది పెట్టినప్పుడు అక్కడే నాకు తెలుసు అతను భాస్కర్ అని. తర్వాత నాకు రూమ్మేట్ అయ్యాడు భీమవరం. అతను బ్యాచ్మేట్ అతను. ఓకే. అతని నుంచి ఇంకొక అతను లింక్ అనమాట. టి చలపతిరావు గారి మేనల్లుడు కూడా వీళ్ళతో పాటు యాక్టింగ్ నేర్చుకున్నాడు, ప్రసాద్ అని. వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఆల్రెడీ నేను స్వామి గారు అసిస్టెంట్ అయిపోయాను. సో వెళ్ళి కూర్చునేవాడిని, వాళ్ళందరూ కలిసేవాడు. నాకు ఒకటే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ను రజనీకాంత్ వాళ్ళు వీళ్ళకంటే సీనియర్స్ కాబట్టి వాళ్ళు అప్పుడు కలవాలి. ఓకే. ఓకే. తర్వాత మేము అందరం రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఓకే. ఇంకొక చిన్న కోయిన్సిడెంట్ ఏంటంటే, నేను మెడ్రాస్లో ఫస్ట్ స్వామి గారు చిన్నయ్య గారు మీ అబ్బాయిని అక్కడ రూమ్లో పెట్టామంటే ఒక రూమ్లో ఉన్నా. ఆ రూమ్ నుంచి మేమందరం ఇంకొక చోటకి షిఫ్ట్ అయ్యాము. మేము షిఫ్ట్ అయిన రూమ్లోకి చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ వచ్చారు. అదొకటి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు దిగారు, వచ్చారు. ఒక రూమ్లో కొన్నాళ్ళు నేనున్నాను, నేను వెళ్ళిపోయినా వాళ్ళు వచ్చారు. అది రిపబ్లిక్ గార్డెన్స్ అని ఆంధ్ర క్లబ్ పక్కన. ఓకే. ఓకే. అది ఎవరిదని సినిమా వాళ్ళదా ఇల్లు? కాదండి, ఇట్స్ ఫ్లో ఇవి ఉంటాయండి, ఇళ్ళు ఉంటాయండి రకరకాలుగా. రెంట్ల కోసం రెంటలేనండి. బట్ పెద్ద వాళ్ళంతా వచ్చారండి. నిర్మాత పుండరీకాక్ష గారి పేరు ఉంటారు. అవును, పుండరీకాక్ష గారు. మామ అని ఆయన కొరియోగ్రాఫర్, ఆయన అందులో ఉండేవాడు. ఇలా చాలా మంది ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే మేము పైన ఒక పెద్ద హాల్ లాంటి రూమ్లో ఉండేవాడు నేను, కానీ తర్వాత చిరంజీవి వాళ్ళు. కానీ కింద ఎవరు తెలిసిన సుచిత్ర అని, ఇప్పుడు చంద్రబోస్ వైఫ్ సుచిత్ర, అప్పుడు ఇంత పిల్ల. అక్కడ ఆ రిపబ్లిక్ గార్డెన్స్ బాగా పాపులర్. ఓకే. అలాగా ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఓకే. అన్నీ ఉన్నాయి. ఎంత ఇచ్చేవాళ్ళు రూమ్ రెంట్? రూమ్ రెంట్లు ఎట్లా ఉండేవి? ఎంత ఉంటాయండి? అప్పట్లో ఏముండదండి, అరువు ఎంత 200-300 ఎంత ఇచ్చేవాళ్ళు అండి. రూపీ వాల్యూ తక్కువ కదండి. ఇంకా మేము ఎర్లీ డేస్లో వాహినీలో ఉన్నప్పుడు నాకు నెలకు 30 రూపాయలు శాలరీ. నెల మొత్తం అంటే రోజుకు రూపాయి. ఓవర్ టైం చేస్తే గంటకి 16 పైసలు. ఎక్కడ సరిపోద్ది ఫుడ్? 16 పైసలు ఉండే. 16 పైసలు లెక్క కట్టించేవాళ్ళ? అంటే లెక్కది అదే. 16 × 10 వేసుకుంటే ₹1.50 ఎంత ఇస్తారు. అవును. అప్పుడు మాకు మరి ఫుడ్ ఏంటి చేసేవాళ్ళం, ఇక్కడ పాండే బజార్ వచ్చి అక్కడ గీతా భవన్ అన్నట్టు ఉంటుంది. ₹1 ప్లేట్ మీల్ అనమాట. 2 కప్పులు రైసు, ఇంత సాంబారు, ఇంత మజ్జిగ ఇస్తారు. దాంతో తినేసి సరిపెట్టుకునేవాళ్ళం. అలాగా బతికాం. కెమెరామెన్గా ఎంత తీసుకున్నారు సార్ మీరు? స్టార్టింగ్ తీసుకుంది ఎంత? మీరు చెప్పింది ఇందాకలా ₹30 అన్నారు వాహిని స్టూడియోలో. వాహినిలో తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసిస్టెంట్గా భక్త కన్నప్పకి నాకు 3,000 ఎంత, 2,000 3,000 అవుతాడు. అలాగే ఉండదు ఆ రేంజ్లో. అంటే కెమెరామెన్లు కూడా తక్కువే. సో స్వామి గారి దగ్గర నుంచి గోపాలరెడ్డి గారి దగ్గరికి వచ్చి కొంచెం అప్గ్రేడ్ అయ్యాను. స్వామి గారి దగ్గర ఉన్న గోపాలరెడ్డి ఫస్ట్ అసిస్టెంట్, శరత్ సెకండ్ అసిస్టెంట్, థర్డ్ అసిస్టెంట్ నేను. శరత్నేమో గోపాలరెడ్డి గారు స్వామి గారి దగ్గర ఉంచేసి గోపాలరెడ్డిని నన్ను రిక్వెస్ట్ చేసి స్వామి గారిని నేను రఘుని తీసుకెళ్తాను. ఇతనితో ఒక 12 సినిమాలు అన్నీ చేశాను గోపాలరెడ్డితో. ఇక్కడికి వచ్చి నేను ఆపరేటివ్ కదా, 3,000 కాదు, ఇక్కడ 5,000 6,000కి వెళ్ళాను. అలా ఇప్పుడు బాగా సంపాదించారు సార్ గట్టిగానే? ఏమన్నా 2 సంపాదించానండి. ఇంత పేరు, ఇంత పొట్ట. డబ్బులు తక్కువ. మరి ఇంట్లో నేనేమి అంటే నన్ను అర్థం చేసుకున్న మనుషులే నేను చేసుకున్నాను. నేను మా రేంజ్కి అంటే అప్పర్ మిడిల్ క్లాసే.
ఓకే ఆ రిచ్ మైండ్ మా మనస్తత్వాలు కాదు, ఏమీ కాదు. ఓకే నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళ ఫ్యామిలీస్లోకి వెళ్ళాను. ఓకే బట్ అంటే ఏంటి బిల్డింగ్లు కట్టేసి కార్లు అలా లేదు నాకు. ఎస్ మంచి టెక్నీషియన్ గౌరవంగా ఇప్పుడు ఈరోజు కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ గుర్తింపు ఉంది. నా గుర్తింపు రావడానికి ఓ మంచి సినిమా కళ్ళు, విశ్వనాథ్ గారితో చేసిన వంశీయ సినిమాలు, ఎస్ ఇది మోర్ దాన్ ఫ్యూ క్రోర్స్. ఎస్ 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 అదొకటి. ఇంకొకటి 50 సంవత్సరాల జర్నీలో మరి మీరు లెజెండ్స్ని చూశారు కదా, రామారావు గారు, నాగేశ్వర గారు, అక్కడ నుంచి చూసుకుంటూ వచ్చారు కదా. రామారావు గారితో అసిస్టెంట్గా చేశాను, కానీ నాగేశ్వర గారితో 2 సినిమా నేను కెమెరామెన్గా చేశాను. బ్రహ్మరుద్దులు అనే సినిమా, అవును, అశ్విని దత్తో ప్రొడ్యూసర్, కే మురళీమోహన్ డైరెక్టర్, అక్కిన నాగేశ్వరరావు గారు, లక్ష్మి గారు, వెంకటేష్కి కెరీర్లో సెకండ్ ఫిల్మ్. ఫస్ట్దేమో రాఘవేంద్రరావు గారిది అవును చేశాను. వాళ్ళు ఇంకోటి ఏంటి గురుబ్రహ్మ అనే సినిమా అక్కిన నాగేశ్వరరావుతో చేశాము. స్వామి గారితో అలాగే చేశాను. ఎన్టీ రామారావు గారితో స్వామి గారు అసిస్టెంట్ చాలా సినిమాలు చేశాను. ఎదురీతని ఇంకా చాలా సినిమాలు వీటన్నిటికంటే ఇంకా ముందు వాహినిలో ఉన్నప్పుడు బాలకృష్ణ చేసిన సినిమా తాతమ్మ కళ, ఐ వాజ్ దేర్ ఆన్ ది ఫ్లోర్. ఎస్, 50 years క్రితం నేను చెప్పేది. మరి రామారావు గారు ఆ రాల్స్ రాయిస్ కారు వచ్చి ఆగే టైంకి ఒక సరదా, ఆయన యోగ పురుషుడు అనుకునేవాళ్ళం కదా ఆ రోజులో. వెళ్ళి అక్కడ నిలబడేవాడు ఆయన, కావాలనే ఎప్రిసియేషన్, ఆరాధన అంటాం కదా ఏదో. వీళ్ళు నిలబడితే గమని తలుపు తెరవగానే కాళ్ళు పెట్టగానే ఇలా నిలబడేవాడిని. ఇక్కడ చేస్తే ఇద్దరం కలిసి నడిచాడు. ఆ మెమరీస్ వేరండి, స్వీట్ మెమరీస్. లోపలికి వెళ్ళటం, ఆ కెమెరాలు ఆ బాలయ్యకి ఆయన పర్టికులర్గా, నాన్న ఇది 75 లెన్స్ నాన్న, ఇంతే ఉంటుంది, ఇక్కడ క్లోజ్లో పెట్టాను నేను, నువ్వు చెయ్యి ఇక్కడే పెట్టాలరా బాగా నాన్న అని చెప్పి చెప్పడం నాకు ఇంకా ఇప్పుడు కూడా మర్చిపోయాం. ఆ లెన్స్ దాని రేంజ్ ఇలా ఉంటుంది. అందుకని చూడండి రామారావు గారు ఎప్పుడు ఎలాగంటారు చూడండి. అవును, అవన్నీ ఆయనతో ఎంత ట్రావెల్ చేశానండి. ఎస్, రామారావు గారు బాలకృష్ణ గారితో చేయించేటప్పుడు పక్క నుండి చూసారంటే మామూలు. ఓకే, సూపర్ అండి.